దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మీనరాశి జాతకులు మే మాసంలో 22వ తేదీన మీ బంధువులతోనే అతి పెద్ద వాగ్వివాదం చోటు చేసుకోబోతుంది. వారు ఎవరంటే అత్యంత దగ్గరవారు. వారితో మీకు జరిగేది ఏమిటి? మీ జాతకం ప్రకారం ఏం జరగబోతుంది? అసలు వారితో ఇటువంటి పరిస్థితులు రావడానికి మూల కారణం ఏమిటి? తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు మీకు గౌరవం పెరగబోతుంది. మీరు ఈ రోజు ఎవరో ఒకరికి సహాయం చేయడానికి ముందుకొస్తారు. మీ యొక్క దగ్గరి బంధువుల్లోని ఒకరు మీ వివాహం గురించి మాట్లాడతారు. లేదా విడిపోయిన వారు ఉంటే మీ జీవిత భాగస్వామి గురించి కలగ చేసుకుని మాట్లాడతారు. భాగస్వామి యొక్క మాటలు అర్థం చేసుకోవడానికి ఈ రోజు ప్రయత్నించండి. ఇక మీరు ఏదైనా సంబంధంలో ఉంటే ఈ రోజు దానిలో గొప్ప రోజు కాబోతుంది. ఇక ఈ రోజున మీకు లావాదేవీలకు సంబంధించి ఉపశమనం పొందొచ్చు. వ్యాపారంలో శత్రువులు మీ పైన కుట్రను పన్నే అవకాశం ఉంది. ఇక మీ పనులు అన్నీ కూడా సులభంగా పూర్తి కాబోతున్నాయి. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ముఖ్యం. ఈ రాశిలోని కొందరికి తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు రావచ్చు. మీరు దూర ప్రయాణానికి వెళ్ళొచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలైతే కలగబోతున్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులతో ఆకస్మిక కలహాలు ఏర్పడబోతున్నాయి. మీ బంధువుల్లోని ఒకరితోని మీకు పెద్ద గొడవ అనేది జరగబోతుంది. ఏదైనా భూమి విషయంలో కావచ్చు, ఏదైనా ఆస్తి పంపకాల విషయంలో కావచ్చు. ఇలాంటి విషయాల్లో మీ దగ్గరి బంధువుల వల్ల, వారి వల్ల మీకు పెద్ద గొడవ అయితే జరిగే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడితో శారీరక, మానసిక ఒత్తిడి మీకు దెబ్బతింటుంది. ఆస్తి విషయంలో జాగ్రత్త. వృధా ఖర్చులు నివారించండి. మీ కుటుంబంలో ఉత్సాహాలు పంచుకుంటారు. వృత్తి ఉద్యోగులు గుర్తింపు పొందుకుంటారు. ఇక శుభ కార్యక్రమాలకు ఈ రోజు ఎక్కువ శాతం హాజరవుతారు. మొత్తం కూడా ఈ రోజంతా బిజీగా ఉండబోతున్నారు. సౌకర్యాలకు సంబంధించిన వస్తువులు కొనడానికి ఇది మంచి సమయం. ఖర్చులు అధికంగా ఉంటాయి, కానీ ఆదాయ వనరులు కూడాను చెక్కు చెదరకుండా ఉంటాయి. కాబట్టి ఒత్తిడి ఉండదు. భూమి లేదా వాహనం లేదా ఎవరైనా రుణం తీసుకుంటే ఖచ్చితంగా వేరే వారి సలహాలు తీసుకోండి. ఇక పరిస్థితులకు అనుగుణంగా మీ పని విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థులు చురుగ్గా మారొచ్చు. ఈ సమయంలో మీ పనిలో అంతర్గత మెరుగుదల చేయవలసిన అవసరం ఉంది. ఇలా చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక ఈ రోజున ఆఫీస్కు సంబంధించిన పనులు వాయిదా వేసుకోండి. స్నేహంలో మరింత సాన్నిహిత్యం ఉంటుంది. ఇక గ్యాస్, కడుపు సంబంధిత సమస్యలు ఉండొచ్చు. మీరు ఒకే సమయంలో అనేక పనులు చేయాల్సి వస్తే పరధ్యానం పెరుగుతుంది. అనవసరంగా తిరుగుతూ ఉంటారు. మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం క్షీణించొచ్చు. జాగ్రత్త. ఇక వ్యాపారంలో కొన్ని మార్పులు కూడా చేయొచ్చు. కొత్త పనులు పూర్తి చేసిన తర్వాత మీరు మీ స్నేహితుల యొక్క సలహా తీసుకోండి. ఇక మీకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం చాలా మంచిదిగా చెప్పడం జరుగుతుంది. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుకుంటారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుంది. వీలైనంత వరకు అసత్యానికి దూరం జరగండి. ఇక ఇంట్లో కాస్తంత అసత్య, అశాంతి వాతావరణం ఉంటుంది. ఏదైనా చేసేటప్పుడు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగించండి. ఇక మీరు మీ యొక్క ఇంటి పనుల్లో విసుగు చెందుతారు. కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గుల కలయికగా ఉండబోతుంది. మీరు బంధుమిత్రుల్లో ఒకరితో మాత్రం గొడవ పడే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్త. మాట విషయంలో, చేతల విషయంలో దుందుడుకు స్వభావాన్ని చూపించొద్దు. ఇక నిత్యము కూడా శివనామస్మరణ చేసుకోవడం, సాత్వికమైన ఆహారాన్ని ఎక్కువగా భుజించడం,
స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి దాన ధర్మాలు చేయడం ఉత్తమ స్థితిగతులు సంప్రాప్తిస్తాయి. అంతా